ఓం గం గణపతయే నమః శివాయ గురువే నమః. జ్ఞానక్షమిడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క పార్ట్నర్తోని మీకు ఇప్పుడు సరిగ్గా సంబంధం అనేటువంటిది లేక చల్లా చెదరైపోయింది అనుకోండి. మీ మధ్యన ఉన్నటువంటి మీ యొక్క బంధము దేని వలన, చెప్పుడు మాటల వలన కానీ, లేకపోతే మూడో వ్యక్తుల వలన కానీ, మనస్పర్ధల ద్వారా కానీ, గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యి మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, మీ యొక్క ప్రేమికుడు లేకపోతే ప్రియురాలు ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల వలన దూరం అయిపోయారు, దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులతోని మీరు ఇబ్బంది పడి చాలా మనోవేదనకి గురవుతున్నారనుకోండి. అటువంటి సమయంలో మళ్ళీ కూడా మీ యొక్క పార్ట్నర్కి మీ పట్ల ప్రేమ, ఆకర్షణ ఇవన్నీ కూడా కలిగి మళ్ళీ మీ పట్ల అభిమానం అనేటువంటిది ఏర్పడేటువంటి విధంగా, అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియ, న్యాచురల్గా గ్రాడ్యువల్గా ఆ విధంగా మళ్ళీ కూడా ప్రేమ, ఆకర్షణ, అభిమానం అన్నీ కూడా మీ పట్ల అనేటువంటిది మళ్ళీ కూడా వాళ్ళకి కలిగి మళ్ళీ కూడా మీ యొక్క బంధం అనేటువంటిది ఏర్పడి మీరిద్దరు కూడా చేరువయ్యేటువంటి విధంగా, కానీ అతి త్వరగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు కనుక శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో కనుక చేసినట్లయితే ఏ విధంగా చేయొచ్చు ఈ యొక్క ప్రక్రియ కంటే కనుక మొట్టమొదట సోమవారం చేద్దామా, శుక్రవారం చేద్దామా అనేటువంటిది నిర్ణయించుకోండి. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు మొదలు పెట్టాలి. అయితే సోమవారం కానీ శుక్రవారం కానీ మీరు మొదలు పెట్టినప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే సాయంత్రం 6:30 తర్వాత ఎప్పుడైనా సరే మీరు చక్కగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో కానీ, ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ చక్కగా కూర్చోండి. మీ యొక్క ముందర ఒక పీట కానీ, లేకపోతే బల్ల కానీ, పూజా మందిరంలోనైతే ఆ యొక్క దేవుడి యొక్క మందిరం ఆ యొక్క గట్టు కానీ ఏదైనా సరే ఉపయోగించుకొని దాని మీదన చక్కగా ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఆవు నెయ్యితోని ఆ యొక్క మట్టి ప్రమిదని నింపుకోండి. ఒక 2 చుక్కలు రోజ్ వాటర్ అందులో వెయ్యాలి. దాని తర్వాత ఒక చిటికెడు పంచదార అందులో వెయ్యాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఒత్తి అనేటువంటిది అందులో ముంచి నానబెట్టి చక్కగా ఒత్తి అనేటువంటిది రాయి ఆ యొక్క దీపాన్ని వెలిగించండి. ఇంకా కూడా శక్తివంతంగా ఆ కామదేవుడి యొక్క ఫోటో అనేటువంటిది మీరు తెచ్చుకోగలిగితే మరీ మంచిది. మీకు దగ్గర లేకపోతే మీ యొక్క గూగుల్లోని చాలా ఉంటాయి, కామదేవ యొక్క ఫోటో అని కొడితే వస్తాయి. అది మీరు దగ్గరలో ఉండేటువంటి మీ యొక్క నెట్ షాపులకి అనేటువంటిది వెళ్ళి మీ యొక్క అరిచెయ్యి ఎంతైతే ఉందో ఆ యొక్క సైజు ఫోటో అనేటువంటిది తయారు చేసి ఇమ్మని చెప్తే ఇస్తారనమాట. ఆ యొక్క ఫోటో అనేటువంటిది చక్కగా పెట్టుకొని ఆ ఫోటో ముందర చక్కగా ఈ యొక్క దీపం అనేటువంటిది వెలిగించి పెట్టుకోండి. ఇవి నేను చెప్పిన విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క పార్ట్నర్ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అనేటువంటిది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ యొక్క కామదేవుడి యొక్క ఫోటోకి ఆంచి పెట్టుకోండి. ఆ యొక్క ఫోటో లేదంటే ఇక దీపం పక్కనైనా పెట్టుకోవచ్చు. మీకు ఎలా అనుకూలంగా సదుపాయంగా ఉంటే ఆ విధంగా ఫోటోను కూడా అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క కామదేవుడికి నమస్కారం చేసుకోండి. మీ యొక్క భాగస్వామితో మీకు ఈ విధంగా మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా రేగి ఇప్పుడు వేరైపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే ప్రేమ అనేటువంటిది కోల్పోయారు, లేకపోతే గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, మీరంటే పడకుండా ఉంటున్నారు. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తొలగించి మళ్ళీ కూడా ఆ యొక్క అవతల వ్యక్తికి మీ పట్ల విపరీతమైన ప్రేమ, ఇష్టత, ఆకర్షణ ఇవన్నీ కూడా కలిగించమని చెప్పి ఆ యొక్క కామదేవుడికి నమస్కారం చేసుకోండి. గుర్తు పెట్టుకోండి, ఎలాంటి చెడు ఉద్దేశము కూడా మీకు ఉండకూడదు. అంటే మళ్ళీ రివెంజ్ తీర్చుకుందామని, పగ సాధిద్దామని చెప్పి గొడవలు ఆడదాము, ఇప్పుడు వాళ్ళు మనమేంటో చూపిద్దాము, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మనస్తత్వాలు అనేటువంటిది ఉండకూడదన్నమాట. కేవలం సాత్విక పరమైనటువంటి ఆలోచనే ఉండాలి, ఒక ధర్మబద్ధమైనటువంటి ఆలోచనే ఉండాలి, మంచి అనేటువంటి విధంగానే మీరు ఆలోచించాలన్నమాట. అయితే మళ్ళీ కూడా ఇలాగ రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి కాకుండా ఇప్పుడు ప్రేమగా చూసుకుంటాము, ఇష్టంగా చూసుకుంటాము, అభిమానంగా చూసుకుంటాము అనబడేటువంటి ఉద్దేశము, ఆలోచన కలిగి ఆ యొక్క సాత్విక పరమైనటువంటి మనస్తత్వంతోనే మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఇది తప్పకుండా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆ విధంగా కామదేవుడికి మీరు నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫోటో అనేటువంటిది కూడా మీరు అక్కడ పెట్టుకున్నారు కదా, ఆ యొక్క ఫోటోని చూస్తూ ఆ యొక్క మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫోటోని ఏకాగ్రతగా చూస్తూ నేను చెప్పేటువంటి మంత్రాన్ని కనీసము 108 సార్లు జపం చేయండి. ఇంకా కూడా మీరు ఎక్కువ శక్తివంతంగానో లేకపోతే ఇంకా కూడా ఎక్కువసేపు ఏకాగ్రతగా చేస్తానో అని అనుకుంటే గనక చేసుకోవచ్చు, కానీ కనీసం 108 సార్లు చేయాలి. ఇంకా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం క్లీం కామదేవాయ నమః. మళ్ళీ చెబుతున్నాను, ఓం క్లీం కామదేవాయ నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. అయితే ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది మీరు పూర్తి చేసేయాలి.
అయితే ఈ యొక్క సాధనకి మీరు కూర్చోవాలని అనుకున్నప్పుడు కట్టిక నేల మీద కూర్చోకండి. ఒక పీట కానీ చాప కానీ ఆసనం కానీ వేసుకొని కూర్చోవాలి. అలాగే మీ యొక్క ఒంటి మీదన కూడా ఏవైనా చాలా లైట్ కలర్స్, చాలా తేలికగా ఉండేటువంటి విధంగా లైట్ కలర్స్, వైట్ కానీ అట్లాంటివి ఏవైనా కూడా లైట్ కలర్స్ అనేటువంటివి వేసుకుని కూర్చోండి. ఉదాహరణకి చెప్పి ఉన్నాను, మంచిదనమాట. ఈ విధంగా జపం అనేటువంటిది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పాస్పోర్ట్ సైజు మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫోటో అనేటువంటిది పెట్టారు కదా, అక్కడ ఒక 2 గులాబీ పువ్వులు చక్కటి పింక్ కలర్లో ఉండేటువంటివి, ఎరుపు రంగులో ఉండేటువంటివి, ఒక 2 రకాల యొక్క గులాబీ పువ్వులు కూడా తెచ్చుకోండి, మంచిదే. అయితే ఈ 2 రకాల యొక్క గులాబీ పువ్వులు కూడా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్గా ఫోటో పెట్టినటువంటి మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫోటో దగ్గర పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఆ కామదేవుడికి నమస్కారం చేసుకోండి. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపం కొండెక్కిపోయినంత వరకు కూడా అవి ఏమీ కూడా కదపకుండా అదే విధంగా వదిలేయండి. ఆ యొక్క పువ్వులు అనేటువంటిది సమర్పించిన తర్వాత మీరు లేచి వెళ్ళిపోవచ్చు, మీ యొక్క పని అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే రోజు రాత్రే దీపం కొండెక్కిపోయిన తర్వాత మాత్రం ఆ యొక్క గులాబీ పువ్వులు, ఆ యొక్క మీ యొక్క పార్ట్నర్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా సరే ఒక గుడ్డ తీసుకోండి, ఒక పసుపు రంగు కానీ ఒక ఎరుపు రంగు కానీ ఏదైనా సరే గుడ్డ, వాడినదైనా సరే పర్వాలేదు, ఒక కర్చీఫ్ అయినా పర్వాలేదు. ఆ యొక్క గుడ్డ తీసుకొని మీ యొక్క పాస్పోర్ట్ సైజుగా మీ పార్ట్నర్ యొక్క ఫోటోని అలాగే ఆ 2 గులాబీ పువ్వులు ఆ యొక్క గుడ్డలో పెట్టి ఆ యొక్క గుడ్డలో మడిచి మీరు పడుకునేటువంటి మీ యొక్క దిండు కిందన పెట్టుకుని పడుకోండి. అంటే మీ యొక్క తల కింద దిండు అనేటువంటిది పెట్టుకుంటారు కదా, ఆ యొక్క దిండు కిందన పెట్టుకుని పడుకోండి ఆ యొక్క రాత్రి పూట. ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం మీరు బయటికి వెళ్ళేటప్పుడు అంటే స్నానం అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క గుడ్డ అనేటువంటి తీయండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది మళ్ళీ అదే విధంగా కామదేవుడి యొక్క ఫోటో దగ్గర పెట్టి మీ యొక్క పూజా మందిరంలోనో ఏకాంతంగా ఉండేటువంటి గదిలోనో అందాక ఆ యొక్క గూట్లో పెట్టుకోండి. అందులో పెట్టినటువంటి ఆ యొక్క గులాబీ రేఖలు ఉంటాయి కదా, పువ్వు కానీ ఆ యొక్క గులాబీ రేఖలు అవన్నీ కూడా తీసేయండి. అవన్నీ కూడా తీసేసి బయట ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ లేకపోతే ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో కానీ మీరు పారవేసేయండి. ఈ విధంగా చేస్తే గనక 1 వారం రోజుల లోపే మీకు దీని యొక్క ఫలితం అనేటువంటిది మీకు అనుభవించి మీకు కనిపించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇంకా కూడా అవ్వలేదు అని అంటే కనుక మొదలు పెట్టినటువంటి ఆ యొక్క వారం నుంచి 11 వారాల పాటు మీరు ఇది చెయ్యవలసి ఉంటుందన్నమాట. అంటే 11 సోమవారాలు కానీ లేదు అంటే 11 శుక్రవారాలు కానీ, అంటే ఈ రెండిట్లో మీరు ఏ రోజు ఎంచుకుంటే ఆ విధంగానమాట. ఇలా మీరు మొదలుపెట్టినటువంటి ఒక 2-3 వారాల్లోనే చాలా మందికి అయితే ఫలితాలు అనేటువంటివి వచ్చి ఉన్నాయన్నమాట. చాలా మందికి 2-3 వారాల లోపు అయినప్పటికీ కూడా 11 వారాలు కూడా పూర్తి చేయండి. మధ్యలోనే మీకు ఫలితాలు వచ్చినప్పటికీ కూడా 11 వారాలు కూడా పూర్తి చేయండి. మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే ప్రతి వారము కూడా మనం చేసేటప్పుడు మీరు వాడేటువంటి ఈ యొక్క మీ యొక్క పార్ట్నర్ యొక్క పాస్పోర్ట్ సైజ్ అదే ఫోటోని అదే విధంగా వాడటం, అదే రోజు దీపం కొండెక్కిపోయాక మీ యొక్క దిండి కింద పెట్టుకుని పడుకోవటం. ఈ విధంగా చేయటం వలన అవతల వ్యక్తి ఆ యొక్క మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనసులో ప్రేమ, ఇష్టత, ఆకర్షణ, అభిమానము, మిమ్మల్ని మళ్ళీ ఒకవేళ మీరు తప్పు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని మళ్ళీ కూడా క్షమించాలి అనబడేటువంటి గుణము ఇవన్నీ కూడా న్యాచురల్గా వాళ్ళ యొక్క మనసులో చోటు చేసుకుంటాయి ఆ కామదేవుడి యొక్క అనుగ్రహం వలన. అర్థమైంది కదా. కేవలం మంచి కోసము, సదుద్దేశము కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.